హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను దేశానికే ఆదర్శ క్రికెట్ అసోసియేషన్ గా నిలిపానని, ఈ విషయాన్ని సాక్షాత్తు జాతీయ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెల్లడించారని మాజీ ఎంపీ, ఏసీఏ మాజీ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు. 75 సంవత్సరాల వయసు దాటడంతో క్రికెట్ అసోసియేషన్ కి దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వ హిందూ పరిషత్తులో చురుగ్గా పనిచేశానని, అయోధ్య రామ మందిరం నిర్మాణంలో తన పాత్ర ఉండడం గర్వంగా ఉందని వెల్లడించారు. ఆయన శిష్యుడు రంజీ ప్లేయర్, జనసేన కాకినాడ పార్లమెంట్ ప్రతినిధి మధు వీరేష్ నూతనంగా ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ కి విచ్చేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. మాజీ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదీర్ఘకాలం పనిచేసి మధు వీరేష్ ఎంతో మంది రంజీ క్రికెటర్లకు తోడ్పాటు ఇచ్చిన గోకరాజు గంగరాజు గారు మనతో ఉన్నారు. నిజం చెప్పాలంటే కాకినాడ రూరల్ కడపలో ఈ రోజు గ్రౌండ్ ఎంత అభివృద్ధి చెందిందంటే మధు వీరేష్ గంగరాజు గారు పేరు చెప్తారు. చాలా కాలం తర్వాత గంగరాజు గారు కాకినాడ రావడం జరిగింది. చాలా కాలం తర్వాత మా జిల్లాకి వచ్చారు, మా నియోజకవర్గానికి వచ్చారు. మధు వీరేష్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి మధు వీరేష్ అంటే నాకు చాలా భక్తుడు, ప్రాణ మిత్రుడు. మధు వీరేష్ కూడా నార్త్ ఇండియన్స్ అంతా కూడా ఆంధ్ర భవన్కి వచ్చి వారు అక్కడ భోజనం చేసి వెళ్తూ ఉంటారు. అంచేత చాలా సంతోషం. మనం అంచెంచెలుగా తప్పకుండా పెద్ద నెట్లిస్ట్గా హోటల్ ఏరియాలో మంచి పేరు సంపాదించడం తగ్గుతూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అతనికి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు 18 సార్లు జపం చేశాను. అతను సక్సెస్ అవ్వాలని దారిపడికి జపం చేస్తానే ఉన్నాను. ఎందుకంటే ఎవరైతే మనం ప్రేమిస్తారో వారికి మనం ఎల్లప్పుడూ వారి మేలు కోరుకోవాల్సిన అవసరం ఎంత. మీరు చెప్పినట్లుగానే మధు వీరేష్ కూడా రెగ్యులర్ గా మీ గురించి చెప్తారు. క్రికెట్ లో మనోడు అంతా రన్ చేయడు, వాళ్ళ అబ్బాయిలు కూడా రన్ చేస్తారు. క్రికెట్ లో మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఊపు తీసుకొచ్చి హోదా ప్రకారంగా 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉండకూడదని అన్నారు. అందుచేత ఎప్పుడైతే పీక్ లో మనం చేద్దాం అనుకునే టైంలో మరి రాజకీయ పరిస్థితులు అవి వచ్చి తప్పకుండా పక్కకుండా వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తప్పకుండా క్రికెట్కి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఏ పార్షాలిటీ లేకుండా మేము చేసినంతకాలం ఎప్పుడు సెలక్షన్స్లో ఎవరు చెప్పినా కూడా మెరిట్కే మేము ప్రాధాన్యత ఇచ్చాం. దాంతో ఏంటంటే ప్లేయర్స్ కూడా బాగా ఎప్పుడైతే మనకు రికమెండేషన్స్ ఉంటాయంటామో అప్పుడు వాళ్ళు సరిగ్గా ఆడరు. మిగతా వాళ్ళకి మంచి ప్లేయర్స్ కూడా డిస్కరేజ్ అయిపోతారు. అది లేకుండా ఎంఎస్కే ప్రసాద్ ఆ టీంతో తప్పకుండా మేము బ్రహ్మాండంగా చేసి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక గొప్ప అసోసియేషన్గా పేరు పొందాం. అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ అనురాగ్ ఠాకూర్ గారు వచ్చి ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కాదు, ఇది ఆదర్శ క్రికెట్ అసోసియేషన్ అని పేరు తెచ్చుకున్నామంటే ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మంచి పేరు వస్తుందని నేను భావిస్తున్నాను. పూర్వ వైభవం తప్పకుండా వస్తుందని భావిస్తున్నాను. మీరు చెప్పినట్లుగానే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను పాలిటిక్స్ లో లేను. నేను విశ్వ హిందూ పరిషత్ లో ఉన్నాను. ఆల్ ఇండియా విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. రాజకీయాలు వదిలేశారు. రాజకీయం అదే లైన్ వేరు. ఈ లైన్ లో ఉన్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. రామ జన్మభూమిలో పాల్గొన్నాను. దానికి నా వంతు ఆ దేవాలయ నిర్మాణంలో కానీ మిగతా దాంట్లో కూడా వారికి సహకరించారు. సార్, అదే స్థాయిలో పిఠాపురంలో పాదగాయ క్షేత్రాన్ని పురోహిత్ గమ్మవారు, అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభ పవన్ కళ్యాణ్ గారు దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతాను అన్నారు. మధు వీరేష్ గారి, కృష్ణాజీ గారిని లాంతంలో పనిచేశారు. దక్షిణ కాశీ అవుతుంది నమ్మకం. తప్పకుండా వారు తెలుసుకున్నది తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తారు. నా వంతు కూడా నేను కూడా గమనించాను. ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ దక్షిణ కాశీ చేస్తున్నారో పిఠాపురాన్ని ఖచ్చితంగా అది అవుతుందో. విశ్వ హిందూ పరిషత్ తరఫున దేశవ్యాప్తంగా తిరుగుతున్నాం, రామ జన్మభూమిలో పాల్గొనడం నా అదృష్టం అని చెప్పి గోకరాజు గంగరాజు గారు చెప్పారు. అదేవిధంగా ఏదైతే క్రికెట్ అసోసియేషన్ లో నేను ఉన్నప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆదర్శ క్రికెట్ అసోసియేషన్ తీర్చిదిద్దారు, ఆ పేరు నాకుంది, సంతృప్తి నాకు ఉందని చెప్తున్నారు.